నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రాహ్మణీయ హిందుత్వ పాశిష్ట విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి. మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయమై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష. దీక్షకు మద్దతుగా కెర్లంపొడి జన సైనికులు. తాను మరణిస్తూ కొందరికి ఊపిరి పోశాడు ఓ విద్యార్థి. పుట్టెడు దుఃఖంలో కూడా కుమారుడి అవయవదానానికి అంగీకరించిన తల్లిదండ్రులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మహాత్మా జ్యోతిరావు ఫులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం, ద్రాక్షారామ జై భీమ్ నాయకులు వి రామకృష్ణ, ఐఎఫ్టియు నాయకులు చింతా రాజారెడ్డి, పీడీఎస్యు నాయకులు కరిపొత్తుల నవీన్ కుమార్ తదితరులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ దేశంలోని లేని విధంగా మన దేశంలో అమానవీయ దుర్మార్గ కుల వ్యవస్థ ఏర్పడి 3000 సంవత్సరాలకు పైగా కొనసాగుతూ ఉందని, మన దేశంలో ప్రజలు వర్గం, జాతి, మతంతో పాటు సాంఘికంగా కులాల ప్రాతిపదికపై కూడా విభజించబడి ఉన్నారని, హిందూ మతం కుల వ్యవస్థకు పునాదిగా ఉందని, అయితే తర్వాత క్రమంలో క్రైస్తవ, మహమ్మదీయ, సిక్కు మతాల్లో కూడా కులాలు ఏర్పడ్డాయని, పుట్టిన బిడ్డ దగ్గర నుండి చనిపోయే వరకు కులం, మతం ప్రసక్తి సమాజంలో వస్తూనే ఉందని, భారత సమాజం వర్ణ వ్యవస్థల నుండి కులాలుగా, ఉపకులాలుగా చీలిపోయిందని అన్నారు. ఇది దేశంలో ప్రజాస్వామ్యానికి, లౌకిక విలువలకు విఘాతం కలిగిస్తుందని తెలిపారు. ఈ వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా చార్వాకుల దగ్గర నుండి బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు వంటి మహనీయులు తమ జీవితాంతం కృషి చేశారని, మధ్యయుగాల కాలంలో కుల వ్యతిరేక ఉద్యమం భక్తి ఉద్యమం పేరుతో కొనసాగిందని, రామానుజుడు, రామానందుడు, తుకారం, బసవేశ్వరుడు, కబీరు, జ్ఞానేశ్వర్, ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మం నాయుడు, వేమన, పోతులూరి వీరబ్రహ్మం వంటి వారు కులాలను, కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రచారం నిర్వహించారని అన్నారు. తలలో నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారని, మనువు అశాస్త్రీయ వర్ణ విభజన చేశారని ధ్వజమెత్తారు. శూద్రులకు మరియు 4 వర్ణాలలోని స్త్రీలకు విద్యను నిరాకరించబడిందని, శూద్రులు వేదం వింటే చెవుల్లో సీసం పోయాలని, చదివితే నాలుకను, తాకితే వారి చేతులను నరికివేయాలని విఘ్నేశ్వరీయంలో రాశారు. మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రి ఫులేలు 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ స్థాపించి బలమైన కుల నిర్మూలన సంస్కరణలు ప్రారంభించారు. నేడు దేశంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర చేస్తోంది. దేశంలో నేడు కుల జనగణన నిర్వహించి ఏ కులంలో ఎంతమంది పేదలు ఉన్నారు, వారి దగ్గర ఎంతెంత ఆదాయం ఉందో ప్రభుత్వాలు తెలియజేయాలని అన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రద్దు చేసిన సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని అన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 30 వరకు కుల నిర్మూలన చైతన్య సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు ఎం సాగర్, ఎల్ చందు, కె శ్రీను, పి ప్రవీణ్, జి దీపక్, ధనుష్, సంపత్, సాయి చరణ్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
బి సిద్ధు, పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి. నేడు దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు ఇద్దరు కూడా 152 సంవత్సరాల క్రితమే నిమ్న వర్గాల హక్కుల కోసం, శూద్రుల హక్కుల కోసం, ఈ దేశంలో మహిళలు విద్యార్థుల హక్కుల కోసం వాళ్ళు సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఏర్పడి దేశంలో 152 సంవత్సరాలు పూర్తవుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కలగన్న సమాజం ఇంకా రాలేదు. దేశంలో ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల మీద ప్రభుత్వాలు అనేక దాడులు చేస్తున్నాయి. అదేవిధంగా మతోన్మాదం పేరు మీద దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో మరి బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దాడులన్నీ కూడా అరికట్టాలని అడుగుతున్నాం. ఎందువల్లంటే 200 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరైతే ఎక్కడ లేని కుల వివక్షకి వ్యతిరేకంగా, అవమానానికి వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా సంస్కరణ పోరాటాలు, బలమైన పోరాటాలు నిర్వహించారు దేశంలో. ఆ పోరాటాల వల్ల ఈ దేశంలో ఏదో కొద్దిగా దళితులు, బడుగు బలహీన వర్గాల బతుకులు కొద్దిగా మారాయి, ఇంకా మారవలసి ఉంది. కానీ దేశంలో నేడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 సంవత్సరాల కాలంలో రాజ్యాంగం మీద, రాజ్యాంగ విలువల మీద, ప్రజాస్వామ్యం మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. వాళ్ళే మొన్న ఎన్నికల్లో అధికారం రాకముందే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి హిందుత్వ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని మోడీ లాంటి వాళ్ళు మాట్లాడారు. దేశంలో పక్కన ప్రజాస్వామిక విలువలు, లౌకిక విలువలని రాజ్యాంగంలో ఉన్నాయని మనం అనుకుంటున్నాం. హక్కులన్నీ కూడా రద్దు చేయడానికి ఎవరైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారి, సావిత్రిబాయి పూలే గారి, పెరియార్ రామస్వామి గారి, అంబేద్కర్ లాంటి మానవులందరూ కూడా పోరాటం చేసి భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు పొందుపరిచారు. హక్కులు దయ వల్ల మరి ఈ దేశంలో కొన్ని హక్కులు అనేవి అందరికీ దక్కాయి. కానీ ఈ రోజున సనాతన ధర్మం పేరు మీద ఈ దేశంలో మళ్ళీ 3000 సంవత్సరాల నాటి కుల వివక్ష, అదేవిధంగా అంటరానితనాన్ని కూడా మరి పాలక వర్గాలు అమలు చేయడం. ప్రపంచంలోనే అత్యధిక భక్తులు కలిగిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ప్రాయశ్చిత్త దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రారంభించిన దీక్షకు మద్దతుగా జగంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పిలుపు మేరకు జగంపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ప్రాయశ్చిత్త దీక్ష నిరసనలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడి గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద దీక్ష నిరసన చేపట్టి ఈ లడ్డూ కల్తీకి పాల్పడిన గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కిర్లంపూడి జన సైనికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎల్లపు రాంప్రసాద్, గంధం ప్రభాకర్, చిక్కాల భగవాన్, ఎల్వివి సత్యనారాయణ, బోండా నందిబాబు, బలిస సత్యనారాయణ, బోండా రమణ, గనిశెట్టి గంగాధర్, నాగబోయిన శివ, దోలపూడి దుర్గా, దోలపూడి వికాస్ తదితరులు పాల్గొన్నారు. అభయాంజనేయ స్వామి నమో నమః. సర్వారిష్ట ప్రాయశ్చిత్తార్థం శ్రీరామ భక్త హనుమద్దూతాయ అనుగ్రహించడం హరిద్ర దూర్నోదక ఏకవారాభిషేక వస్తువులు నీళ్ళు పోయండి. తస్మా అరంగమామ చక్షయా ఇదందాహ ఆపో జనయదాజనః సుందర విజయ శ్రీరామ భక్త హనుమంతాయ నమో నమః. శంకరాత్ర ఎవరు చూడండి. హనుమంతాయ నమో నమః. హనుమంతాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం హనుమంతాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం హనుమంతాయ నమః. ఓం హనుమదే నమః. ఓం హనుమంతాయ నమః. ప్రపంచంలోనే కాకుండా దేశంలోనే
అత్యధిక భక్తులు ఉన్నటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డూని గత ప్రభుత్వం హయాంలో అపవిత్రం చేశారని మనకి నిర్ధారణ కావడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఆ విషయం బయటపడిన వెంటనే దానికి మొత్తం రాష్ట్ర ప్రజలు ఎవరు చేసినా సరే ప్రాయశ్చిత్తం అనేది అందరికీ వర్తిస్తుందనేసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకొని ఆయన ప్రాయశ్చిత దీక్ష చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా జగ్గంపేట నియోజకవర్గంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దీక్షా నిరసనలో తెలుపుతూ ఆయనకు మద్దతుగా నిలవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కిర్లంపూడి జన సైనికుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆదేశాల మేరకు కిర్లంపూడి అభయ ఆంజనేయ స్వామి గుళ్ళో ఈరోజు పూజలు నిర్వహించి ఈ రోజు నుంచి 10 రోజుల వరకు కూడా ప్రతిరోజు ప్రతి గుళ్ళో కూడా ఈ దీక్షా నిరసనలో చేపడతామనేసి మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా కిర్లంపూడి జన సైనికుల తరపు నుంచి ఈ రాష్ట్ర గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ దీంట్లో నిర్ధారణ తేలిన తర్వాత అతను అరెస్ట్ చేయవలసిందిగా మా జగ్గంపేట నియోజకవర్గం జనసేన శ్రేణుల తరఫున మరియు మా కిర్లంపూడి మండల జనసేన తరఫున అలాగే కిర్లంపూడి జనసేన పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడాలని కోరుకుంటూ జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సహకరించిన మా జన సైనికులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.